చిన్న చిన్న సీన్ అనుకుంటాం, ఒకప్పుడు చిన్నదే అనుకుంటాం, అది నెట్టేజ్ కదా అనుకుంటాం. అది అలా ఉండదు. యాక్చువల్గా మంచిగా మనం ఒక టీంతో పనిచేస్తున్నప్పుడు మజ్జిగ తాగి గ్లాస్ ఇతను అమ్మాయికి అందివ్వాలి. ఇతను అప్పుడు ఎంత మీరు అది కనుక వాచ్ చేస్తే ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో అంటూ, అది మొదట్లో ఇచ్చినప్పుడేమో పడిపోతుంది బుక్. మనంతా మనం క్రియేట్ చేసుకుంది, మనం సిమ్యులేట్ చేసిన యాక్షనే అది నిజంగా పడిపోవడం కాదు. అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత కాసేపు వెయిట్ చేస్తాడు, మరి పడిపోకుండా ఉంటుంది అనేది. ఆ పాజ్ ఉంది దాంట్లో, చిన్న పాజ్ ఉంటుంది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ తీసుకురావటం కానీ, అలాంటి హోంవర్క్ చేయటం కానీ యాక్టర్స్తో, అంటే మీరు స్పార్క్గా సడన్గా వస్తుందా, లేకపోతే నేను ఎప్పుడు చెప్తున్న దేవుడు గాడ్ కమ్స్ ఇన్ సమ్ ఎనర్జీ ఫార్మ్? థింగ్స్ ఐ బిలీవ్ ఇన్ మై ఇంట్యూషన్. yes. Beautiful locations, Vizag lo Jenny, and all the outdoor shootings in పక్కనే మేడ మీద వాడు ఆ కుర్రాడు వీటితో పాటు చేయటం, వాడు అక్కడే చెప్పేస్తాడు బ్యానర్ పెయింట్ చేయటంతోనే. దొరకనా ఇటువంటి సేవ, నువ్వు 3 సార్లు అన్నావు అయిపోయినట్టే, ఏంటి అని నవ్వుతూ అంటాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉపయోగిస్తారు వాయుముడిచి ప్రభు లేదా అని అడుగుతున్నాను. చెప్పాలి అక్కడి నుంచి పబ్లిక్ బాగుంటాయి అవన్నీ, ఇద్దరు యుద్ధం. బట్ దట్ షోస్ హిజ్ ఇన్నర్ హార్ట్ ఈ థ్రాబింగ్ ఫర్ హర్. 100% తెలిసిపోతుంది అక్కడే. సటిల్ మీరు అన్నట్టుగా దానికి కూడా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆయన పని చేసుకుంటుంటాడు. ఆయన ఖండించడేమి ఖండించడు, అది అస్సనే తెలిసిపోతుంది మనకి చూసేవాళ్ళు. ఇది అండి, ఇది యాక్చువల్గా మేము స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ చేసినా ఎంతవరకు ఆర్టిస్ట్ తన యొక్క హిస్ట్రియానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనే సెన్స్లో కూడా ఒకప్పుడు వీల్ కన్సిడర్ సీన్. ఈ దీంట్లో ఎంత బాగా మనం ఆర్టిస్ట్ని నేర్పించవచ్చు, చేయించవచ్చు. అసలు ఫస్ట్ మీనాక్షి గారికి పార్కులో చెప్పులు అప్పడాలు అందిస్తున్నప్పుడే దొరకునా ఇటువంటి సేవ అంటూ ప్రారంభించి మీనాక్షి గారి గజ్జలు బావిలోంచి తీసిస్తున్నప్పుడు ఆవిడ పాదాల వంక చూసి, ఆహా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ అని నిన్న శర్మగారిని రిక్షాలో గవర్నమెంట్ ఆఫీసుకు తీసుకెళుతూ దొరకునా ఇటువంటి సేవ అంటూ ఫినిష్ చేసి ఉండాల్సింది. అంటే 3 సార్లు అయిపోయినట్టే కదా మరి. అంటే గజ్జెలు తీసిచ్చినా ఆయనతో ఆఫీస్కి వెళ్ళినా అసలు వాళ్ళకి ఏం చేసినా మీనాక్షి గారి కోసమేనని నీ ఉద్దేశం? వాయుముడి చిప్రహో. ఎందుకు వాయుముడి చిప్రహో? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా? నిన్నే, నువ్వు మీనాక్షి గారిని ప్రేమించడం లేదా? రే ఏమిట్రా అక్కడ? నువ్వు మీనాక్షి గారిని ప్రేమించట్లేదా చెప్పు. రే రాటు ముందు నువ్వు ప్రశ్నిస్తున్నావు. రే ఏమిట్రా అరుపులు? ప్రేమిస్తున్నావా లేదా? దిగు దిగు. నా విషయాలని ఇలా పబ్లిక్ చేస్తావరా? అంటే విషయాలని నాకు ప్రైవేట్ గా చెప్పుకోవచ్చువా? చెప్పుకుంటానో దాచుకుంటాను. నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకో, నువ్వు చెప్పాల్సిందే. ఏం చెప్తే ఉద్ధరిస్తావా? ధర్మగారిని ఉద్ధరిస్తాను గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళావుగా, అదేమిందో చెప్పు. అదేరా నా బాధ, ఏం జరగలేదు. డోంట్ వరీ. అటువంటి సేవ దొరికే ఏర్పాటు నే చేస్తాగా. నాకున్న ఆస్తి కూడా సంగీతం ఒకటే కదా అంట. ఐ ఆల్సో లైక్ హిమ్ అని చెప్పడం.